ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారా? అయితే మీకు ఇది షాకింగ్ న్యూస్. ఎందుకంటే ప్రయాణికులకు ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది ప్రయాణికులకి. హైదరాబాద్ సికింద్రాబాద్లలో బస్సు ఛార్జీల పెంపుకు సంబంధించిన బిగ్ అప్డేట్ని మీరు చూస్తున్నారు. అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది ఆర్టీసీ. మొదటి 3 స్టేజీల వరకు ₹5 పెంపు ఉండబోతోంది. 4వ స్టేజ్ నుంచి ₹10 వరకు పెంపు ఉండబోతోంది. ఈ నెల 6వ తారీఖు నుంచి ఈ ఛార్జీలు అమలు కాబోతున్నాయి. అంటే రేపు లేదు, ఎల్లుండి నుంచి, ఇంకా చెప్పాలంటే సోమవారం నుంచి. మీరు నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఛార్జీలు అంటే పెరిగిన ఛార్జీలతో ఆఫీస్కి వెళ్ళే అవకాశం. కోర్స్ ఇప్పటికే పాస్ తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక పాస్ ఛార్జీలు కూడా చూసాం మనం. గత కొన్ని రోజుల క్రితమే పాస్ ఛార్జీలు కూడా పెరిగిన సందర్భం. సో ఇప్పుడు ఈ క్రమంలో టికెట్ ఛార్జీలు కూడా పెరిగిన సందర్భం. సో సోమవారం నుంచి కనుక మీరు ఆఫీస్కి వెళ్ళే సందర్భం ఉంటే ఇటు ఆర్టీసీ బస్సులు మరి ముఖ్యంగా టికెట్ తీసుకుని ట్రావెల్ చేసే వాళ్ళకి సంబంధించి కాస్త బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నెల 6వ తారీఖు నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఇటు హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని రకాల బస్సులు మొదటి 3 స్టేజీల వరకు కూడా ₹5 చొప్పున పెంచబోతున్నారు. ఆ తర్వాత 4వ స్టేజ్ నుంచి ₹10 చొప్పున ఛార్జెస్ ఉంటాయి. అది ఆర్డినరీ కావచ్చు, మెట్రో కావచ్చు, లేకపోతే ఈ ఆర్డినరీ కావచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్లు కావచ్చు. ఇవన్నీ కూడా ఈ బస్సులన్నిటికి సంబంధించి ఈ నెల 6వ తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి, రేపు లేదు ఎల్లుండి నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రాబోతున్నాయి. మెట్రో డీలక్స్ కావచ్చు, ఈ మెట్రో ఏసీ సర్వీసెస్ కావచ్చు, మొదటి స్టేజీ సంబంధించి ₹5 ఉంటే రెండో స్టేజీ తర్వాత ₹10 వసూలు చేయబోతోంది ఆర్టీసీ. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉండబోతోంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, అండ్ ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీరు ఎలా చూస్తారు? ఈ ఛార్జీల పెంపు అనివార్యమా? ఛార్జీల పెంపు తప్పనిసరా? లేదు ఇది సామాన్యుడి మీద పెనుభారంగా మారే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి మరింత డీటెయిల్డ్ రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మధు, ప్రస్తుతం పెరిగిన బస్సు ఛార్జీలు సోమవారం నుంచి అందుబాటులోకి రాబోతున్నాయా, లేకపోతే ఇంకా అధికారులు ఏమైనా ఆలోచనలో ఉన్నారా? బాటమని చెప్పొచ్చు. పెంచడానికి మొదటి 3 స్టేజ్లకేమో ₹5, 4వ స్టేజ్ నుంచి ₹10. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించినటువంటి ఛార్జీలు పెంచే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అధికారిక ఉత్తర్వులు ఇంకా బయటికి రాలేదు. మొత్తం ఇది రాష్ట్రంలో ముఖ్యంగా పురుషుల పైన భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు రవాణా నడుస్తుంది రాష్ట్రంలో. ఓన్లీ పురుషులే ఇప్పటివరకు టికెట్ పే చేస్తున్నారు. వారు మాత్రమే డబ్బులు పే చేసి బస్సులో పోతున్నటువంటి సిచ్యువేషన్. వారందరిపైన తీవ్రమైన భారం పడే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మెట్రో వైపు వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఉచిత బస్సు వచ్చిన తర్వాత మహిళలంతా ఎక్కువ దూరాలకి తప్ప మిగతా చిన్న దూరాలకి ఆర్టీసీ బస్సును వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మెట్రో లేని రూట్ లోనేమో బస్సులే వాడుతున్నారు, కానీ మెట్రో ఉన్నటువంటి రూట్ లో ఇప్పుడు ఈ ఛార్జీలు పురుషుల పైన తీవ్రమైనటువంటి భారం పడేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా బస్సులు చాలా కిచకిచ ఉన్నటువంటి సిచ్యువేషన్. బస్సులు మొత్తం కిటకిటలాడుతా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. ఎందుకంటే 2 వీలర్ పైన రోడ్స్ బాగాలేదు, వర్షాల కారణంగా వివిధ రూపాయల బస్సులో ప్రయాణిస్తున్నారు, మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ ఛార్జీల పెంపుతో మళ్ళీ సొంత వాహనాలు లేదంటే మెట్రో వైపు చూసేటువంటి అవకాశం ఉంది. లేదంటే దూరంగా పోయేటువంటి వారి పైన జేబుకు చిల్లు పడేటువంటి అవకాశం ఉంది ఆర్టీసీ తీసుకున్నటువంటి నిర్ణయంతో. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటిది ప్రస్తుతం కాస్త ప్రశ్నార్థకంగా ఉంది. గత కొంతకాలంగా రవాణా శాఖ చెప్తా ఉంది, ఆర్టీసీ చెప్తా ఉంది ఏంటంటే ఆర్టీసీ లాభాల్లో ఉంది. ఉచిత బస్సు రవాణా ఏదైతే మహిళలకు కల్పించారో మహాలక్ష్మి స్కీమ్ కింద, దాని ద్వారా ఆర్టీసీ తీవ్రమైనటువంటి లాభాల్లో ఉంది. గత ప్రభుత్వంలో నష్టాల్లో నడిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లో ఉంది అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. మొన్ననే రీసెంట్ గా దసరా ఫెస్టివల్ సందర్భంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. స్పెషల్ బస్సులు వేయడము, స్పెషల్ బస్సుల్లో మహిళలకు పురుషులకు కూడా టికెట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో మహాలక్ష్మి స్కీమ్ నడవదని మహిళలకు కూడా టికెట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ గడలు మనం చూసాం. రేట్లు కూడా పెంచారు ఉన్న రేట్ల కంటే ఎక్కువగా. ఇప్పుడు డైరెక్ట్ గా హైదరాబాద్ నగరానికి చేయడంతో దాదాపు 1 కోటి మంది జనాభాకు పైగా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో బస్సు ద్వారా అన్ని రూట్లకు వెళ్లేటువంటి సదుపాయం ఉంది. మెట్రో కొంతవరకే ఉంది, కొన్ని ప్రైవేట్ వాహనాలు కొంత దూరం వరకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కానీ బస్సు మాత్రమే ప్రతి మూలకు వెళ్లేటువంటి
రవాణా సౌకర్యం ఉంది ఆర్టీసీ. సో ఈ భారం పురుషుల పైన తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంది సచిన్. రైట్ మధు, అంటే ఈ టికెట్ పెంపుకు సంబంధించి ఇంకా ఆలోచన చేస్తున్న సందర్భం ఉందనుకోవాలా, లేకపోతే ఫైనల్ దశకు చేరుకుందా? ఎందుకంటే ఎల్లుండి నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటే చర్చ జరుగుతుంది కాబట్టి. దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 6వ తేదీలో నుంచి అమల్లోకి రానుంది. ఆల్రెడీ ఈ రోజు 4వ తారీఖు, ఇంకొక 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, అంటే ఒక విధంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు దాదాపుగా మెట్రోకి సంబంధించి మెట్రో కన్నా ఇటు అంటే వాట్ షుడ్ ఐ సే ఆర్టీసీ బస్ కన్నా మెట్రో వైపు ప్రయాణికులు మళ్ళీ అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ అమీర్పేట్ నుంచో లేకపోతే మధురానగర్ నుంచో అక్కడి నుంచి మాదాపూర్కి వచ్చే క్రమంలో దాదాపుగా 28 రూపాయలు ఎంతో ఛార్జ్ అవుతుందంటే మెట్రోకి. బట్ వెరాజ్ కమ్స్ టు ఆర్టీసీ దాదాపుగా 30 రూపాయలు ఛార్జ్, మరి ముఖ్యంగా డీలర్స్కి అయితే 35 రూపాయలు. అంటే ఇప్పటికే 7 రూపాయల పెంపు ఉంది అక్కడ. దాదాపుగా 2-3 స్టాపేజ్లో 4 స్టాపేజ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు కనుక అక్కడ అమీర్పేట్లో ఎక్కి మాదాపూర్లో దిగాలనుకునే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, అంటే 10 రూపాయలు భారం పడే అవకాశం ఉందంటే ఇది నియర్లీ అంటే ఒక 30 రూపాయలు 35 రూపాయలు అనుకుంటే 45 రూపాయలు. ఒక విధంగా చెప్పాలంటే 28 రూపాయల మెట్రోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 28 దాదాపుగా ఒక 50 పైన ఉంటుంది, 56 ఎంతో ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే డబుల్ ద ప్రైస్ దాదాపుగా. కాబట్టి ప్రయాణికులకు సంబంధించి కాస్త ఆర్టీసీ కన్నా ఇప్పుడు మెట్రో వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటే మెట్రో మీద ప్రెషర్ పెరుగుతుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే 3వ స్టాప్ తర్వాత 5 రూపాయలు, 4వ స్టేజ్ నుంచి 10 రూపాయలు. అంటే ఈజీగా ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి బస్సు స్టార్ట్ అయితే ఆరాం టీవీ టవర్ చౌరస్తాకు వచ్చేసరికి దిల్సుఖ్నగర్ తర్వాత వచ్చే స్టాపే 4వ స్టాప్ 5వ స్టాప్. అంటే అక్కడికే దాదాపు 10 రూపాయల భారం పడే అవకాశం ఉంది ప్రతి 4వ స్టేజ్ తర్వాత. కాబట్టి అక్కడికే దాదాపు 25-30 రూపాయల స్టేజ్ ఉంది. ఇదొక 10 రూపాయలు యాడ్ చేసుకుంటే మొత్తం 40 రూపాయలు 4వ స్టేజ్ తర్వాత ఆయన పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగానే భారం పడే అవకాశం ఉంది. ఒకవేళ అదే మెట్రోలో వెళ్తే తక్కువ ఛార్జ్ ఉంది ఈ 4 స్టేజ్ల వరకు. కొంత దూరం వెళ్తే మాత్రం మెట్రో ఛార్జెస్ కూడా పెరిగాయి. కానీ ఈ స్టేజ్ వరకు చూసుకుంటే బస్సు ఛార్జీలే మెట్రో కంటే ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉంది. చూడాలి ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేస్తుందో, ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఎట్లా దీన్ని సమన్వయం చేసుకుంటారో ఆర్టీసీ, ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చిందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ సికింద్రాబాద్లలో బస్సు ఛార్జీల పెంపుకి ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా కాబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. మొదటి 3 స్టేజ్ల వరకు 5 రూపాయల పెంపు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. 4వ స్టేజ్ నుంచి 10 రూపాయల వరకు పెంపు ఉండబోతోంది. ఈ నెల 6 నుంచి ఈ పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న క్రమంలో మీరేమంటారు? ఈ పెరిగిన ఛార్జీలు అవసరమా, లేకపోతే మరి ముఖ్యంగా కొంత మేరకు పెంచాల్సింది? ఒక మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఒక 3 రూపాయలు 4 రూపాయలు పెంచితే బాగుంటుంది, ఆ తర్వాత కొంత సమయం తీసుకుని పెంచితే బాగుంటుంది, ఇలా ఒక్కసారిగా ప్రయాణికుడి మీద భారం పెట్టడం అవసరమా, లేకపోతే ఈ పెరిగిన అంటే ఈ ఇంత మొత్తంలో ఛార్జీలు పెంచడం అవసరమని అనుకుంటున్నారా? ఒక ప్రయాణికుడిగా, ఒక సిటిజన్గా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.